బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా తిరుమల నుంచి నేరుగా ఉండవల్లికి చేరుకుంటారని చెప్పారు. ఉదయం 10 గంటలకు కానీ తిరుగు పయనమవుతారని చెప్పారు. బట్ తిరుమల నుంచి పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్లారు అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం అక్కడ వేద ఆశీర్వచనం పలికారు పండితులు. ప్రస్తుతం అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. యాక్చువల్గా 12 ఆ సమయానికి విజయవాడ దుర్గమ్మను కూడా దర్శించుకుంటారని ముందుగా షెడ్యూల్లో మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. బట్ అక్కడ పద్మావతి టెంపుల్కి వెళ్ళడంతో ఆయన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అంటే షెడ్యూల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చోటు చేసి తెలుస్తోంది. ఏ టైంకి ఇక్కడికి చేరుకుంటారు? విజయవాడ దుర్గమ్మ దర్శనానికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? ఏ టైంకి చేరుకుంటారు అనేది? రైట్ సతీష్, మొత్తం మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఆయన రాత్రి తిరుమలకు చేరుకుని తిరుమలలో రాత్రి బస చేసిన తర్వాత ఇవాళ ఉదయాన్నే స్వామివారిని దర్శనం చేసుకున్నారు కుటుంబంతో కలిసి. సో స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో కూడా అక్కడ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన నేరుగా రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి 11:30 కల్లా కూడా గన్నవరంకి చేరుకోవాల్సింది యాక్చువల్ గా ఆయన షెడ్యూల్ ప్రకారం అక్కడ బయలుదేరి. సో మార్గం మధ్య వస్తున్నట్టు సందర్భంలో అంటే ఎయిర్పోర్ట్ కి వచ్చేటువంటి మార్గంలో వెంటనే తిరుచానూరుకి వెళ్ళాలి అని చెప్పేసి వెంటనే ఆయన సడన్ డెసిషన్ తీసుకున్నారు. దీంతో తిరుచానూరుకి వెళ్లేందుకు ఆయన షెడ్యూల్ ని రీక్రియేట్ చేశారు. వెంటనే వచ్చే మార్గంలోనే అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటువంటి మార్గంలోనే తిరుచానూరు టెంపుల్ ఉంటుంది. బహుశా కుటుంబ సభ్యుల సూచన మేరకు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకోవాలనేసి ఒక నియమం ఉంది కాబట్టి సో కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన వెంటనే సడన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అక్కడ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన తిరుచానూరు అమ్మవారి టెంపుల్లోకి వెళ్లి అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇప్పుడు ఆయన అక్కడి నుంచి బయలుదేరి రేణిగుంట ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు. మరి కాసేపట్లో రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. సో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత ఆయన నేరుగా దుర్గమ్మ గుడికి వెళ్తారు అని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. దుర్గమ్మ గుడికి వెళ్లి దుర్గమ్మ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత 4:41 సెక్రటరియట్ లో ఉన్నటువంటి మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు కూడా అంటే గతంలో ఆయన జైలుకి వెళ్ళేటటువంటి సందర్భంలో ఉన్నటువంటి మొక్కులు కావచ్చు, అంతేకాకుండా వివిధ సందర్భాల్లో ఉన్నటువంటి మొక్కులన్నింటి కూడా తీర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన షెడ్యూల్ లో కూడా రీషెడ్యూల్ చేసుకుని తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ప్రస్తుతానికి రేణిగుంట ఎయిర్పోర్ట్ కి బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజు, అంటే శాఖలకు సంబంధించి కూడా నిన్న చర్చలు కొలిక్కి రాలేదు. తిరుమల నుంచి వచ్చిన వెంటనే అవి దానికి ఒక చర్చించి తర్వాత అక్కడ సచివాలయానికి వెళ్తారని చెప్పారు ముందు షెడ్యూల్ ప్రకారం. అంటే ఈరోజు శాఖలకు సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఈరోజు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇవాళ సాయంత్రానికల్లా కూడా ఆయన ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఆ శాఖలకు సంబంధించిన పోర్ట్ఫోలియో మీద GAD అంటే సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అందులో ఏ మంత్రికి ఏ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని అందులో పొందుపరుస్తారు, అందులో ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే దాదాపుగా 3 పార్టీలకు సంబంధించి అంటే బీజేపీ నుంచి ఒకరు కావచ్చు, అలాగే జనసేన నుంచి 3 మంత్రి పదవులు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఆ 3 పార్టీలకు సంబంధించి ఇప్పటికే ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలన్న దాని మీద ఆల్రెడీ వాళ్ళు ఒక డెసిషన్ కు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిన్న మా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ఆయన భేటీ అయినప్పుడు కూడా ఆ భేటీలో శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ఏమీ రాలేదని చెప్పేసి మన మంత్రులతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పారు. అయితే ఆ మంత్రులకు సంబంధించిన శాఖలు అది చంద్రబాబు నిర్ణయం మేరకే ఆధారపడి ఉంటుంది. సో అవన్నీ మాతోటి డిస్కస్ చేయలేదని చెప్పినటువంటి పరిస్థితి. అయితే కొంత దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే దాదాపు 17 మంది ఈసారి అంటే 24 మంది మంత్రులతోటి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో అందులో దాదాపు 17 మంది తొలిసారి ఎమ్మెల్యే మంత్రులు అయినటువంటి పరిస్థితి. సో పరిపాలన అనుభవం లేదు మంత్రులుగా కాబట్టి సో అలాంటి వారందరికీ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు ఒక శిక్షణ ఇవ్వాలి వాళ్ళకి, ఎస్పెషల్లీ పరీక్షను ఏ విధంగా నిర్వహించాలి, అంతేకాకుండా శాఖలకు సంబంధించిన నిర్వహణ ఏ విధంగా ఉండాలి కదా వాళ్ళకి కొద్ది రోజులు ఎక్స్పర్ట్స్ తోటి శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి శిక్షణ ఉంటుంది అని చెప్పేసి చంద్రబాబు సూత్రప్రాయంగా చెప్పారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇవాళ సాయంత్రం 5:30 లోపలే మంత్రికి సంబంధించిన శాఖల కేటాయింపు ఉంటుంది. వాళ్ళు 2 రోజుల లోపల మంత్రులుగా బాధ్యతలు స్వీకరించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్.